ఇక తిరుపతి అలిపిరి సమీపంలో ఒబేరాయ్ గ్రూప్స్ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలంటూ హిందూ సంఘాలు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశాయి. టీటీడీ ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ పేరు మార్చి హోటల్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించాయి. తుడాతో పాటు పేరూరు పంచాయతీ సైతం నిర్మాణాలు ఆపివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కార్పొరేట్ తన దందా కొనసాగిస్తుందని తెలిపారు నిరసనకారులు. వెంటనే నిర్మాణాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఒబేరాయ్ గ్రూప్ ముంతాజ్ పేరుతో ఏదైతే తిరుపతి అలిపిరి పాదాల వద్ద హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది, ఆ తర్వాత టీటీడీ ఈ విషయంలో లీజుకి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేయడమే కాకుండా అటు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి కూడా నిర్మాణాలను ఆపివేయమంటూ ప్రతిపాదనలు ఏదైతే ఆదేశాలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా రాత్రిపూట నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి. దీంతో ఈ విషయం మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి హిందూ సంఘాలు చేరుకున్నాయి. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు నిర్మాణాలను ఒబేరాయ్ ఆపడం లేదు, ఒబేరాయ్కి ఏమన్నా ప్రభుత్వం మద్దతు ఇస్తుందా, ఈ కోణంలోనే వీరు ఆలోచిస్తున్నారు. ఏదైతే తుడా కానీ అటువైపు తుడా ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి నిర్మాణాలు ఆప్ చేయమన్న నేపథ్యంలో ఎందుకు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి? మేము ఫస్ట్ టైం పేరూరు పంచాయతీ వెళ్ళి అక్కడ సెక్రటరీకి రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత మీ నోటీస్ ఇస్తామన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేరూరు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మేము అప్పటికి 2-3 సార్లు వెళ్ళి ధర్నాలు కూడా చేశాం. అక్కడ రిప్రజెంటేషన్ మళ్ళీ ఇచ్చాం. కానీ పేరూరు పంచాయతీ సెక్రటరీ ఇంతవరకు పట్టించుకోలేదు. దాని తర్వాత మన శుక్రవారం రోజున మేము మన డిపిఓ మేడం డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి వచ్చాం. మేడంను గట్టిగా అడగడంతో మేడం గారు ఆ రోజు 3వ నోటీస్ పంపిస్తామని చెప్పారు. అప్పటికే 2 నోటీసులు పంపించున్నారు కూడా. మాకు ఆ విషయం కూడా మా సెక్రటరీ చెప్పలా, డిపిఓ గారు చెప్పారు. మేడం ఏంది పరిస్థితి, మీరు ఇప్పుడు నెల రోజులుగా మీరు ఇచ్చినా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు, అలాగే తుడా వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు అని అంటే వారికి గవర్నమెంట్ అంటే ఏమాత్రం భయం లేదా, లేకపోతే సిస్టమ్ మీద భయం లేదా, లేదంటే మీరేమైనా డ్రామాలు చేస్తున్నారా ఇక్కడ? ఎందుకంటే అధికారులు మీరే, ఆపు చేయాల్సిన అధికారులు మీరే. మీరు ఆపమని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆపకుండా కడుతున్నారు అని అంటే వాళ్ళు భారతీయులా లేకపోతే పాకిస్తాన్లో తాలిబాన్ నుంచి వచ్చిండారు మీరు భయపడడానికి, కానీ మేమైనా భయపడడానికి? ఇప్పుడు గవర్నమెంట్ రికార్డు నువ్వు ఆపమని గవర్నమెంట్ నోటీస్ ఇస్తే వాళ్ళు కడుతున్నారు అని అంటే ఈ ఫెయిల్యూర్ ఎవరిది, ఈ బాధ ఎవరిది? ఒక హిందువులుగా మా వేదన ఎవరికి చెప్పుకోవాలి? మేము లీగల్గా ఏదైతే టూరిజం శాఖ స్థలాన్ని కేటాయించింది, కానీ లీజ్ రద్దు చేస్తామంటూ టీటీడీ తెలిపింది. మరోవైపు ఆప్ చేయమంటూ పంచాయతీ కానీ అటు తుడా కానీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎందుకు వాళ్ళు కొనసాగిస్తున్నారు నిర్మాణం పనులు? అంటే వారికి న్యాయపరంగా మేము ఏదైనా ముందుకెళ్ళగలమనే ధైర్యమా? ఇంతకుముందు గవర్నమెంటు వాళ్ళు వచ్చిన జీవోతో అక్కడ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఈ మధ్యనే టీటీ బోర్డు చైర్మన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రద్దు చేస్తున్నాము, మీరేం టెన్షన్ పడద్దని ప్రజలు న్యూస్ అంతా వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రోజు కడతానే ఉన్నారు. అది చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమమే. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం నందు కింద కడుతున్నారంటే అది ఎంత పాప పనం గుర్తుపెట్టుకోవాలా. ఈ చట్టాలుగా వారికి చట్టం అనుకూలంగా వాళ్ళకి లేదు. కేవలం ఇది రాజకీయ ప్రభుత్వంతో జరుగుతున్న వ్యవహారము. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలా. అనవసరం వెంకటేశ్వర పెట్టుకోవద్దని నాశనం అయిపోతారని చెప్తున్నాము. దయవుంచి చట్టబద్ధంగా ఏదన్నా ఏ మతాన్ని గౌరవించాలా. ఈ హిందూ మతం సంబంధించి ఇక్కడ ఎవరు కానీ అన్ని మతస్థులు గుడులు కట్టకూడదు. ఆ ఏరియా ముంతాజ్ హోటల్ అనేది పేరులోని ముస్లిం ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మార్చారు కదా, పేరు మార్చినా కానీ ఈ తిరుపతి తిరుమల సంబంధించి కింద అక్కడ వేరేటువంటి కార్యక్రమాల కోసం అది కడుతున్నారు హోటల్. ఇది చాలా అన్యాయమైన విషయం. చట్టబద్ధంగా కట్టే అధికారం వాళ్ళకు లేదు. మేము అవసరమైతే దానిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళి చట్టబద్ధంగా కూడా ఈ కొటేషన్ ఏర్పాటు చేస్తాము. కాబట్టి తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి స్పందించి ఆ హోటల్ కట్టకుండా రద్దు చేసి న్యాయం చేయాలని హిందువులు కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఆల్రెడీ మీరు అంటే టీటీడీ చైర్మన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎందుకు అంటే ప్రభుత్వం ఏదైనా వారికి సహకరిస్తుందని భావిస్తున్నారు? అరవింద హాస్పిటల్, ఎస్వి జూ పార్కు, ఎస్వి యూనివర్సిటీ, అగ్రికల్చర్ కాలేజ్ ఇవన్నీ టీటీడీ లీజుకి ఇచ్చిందని మీకు అందరికీ తెలుసు. ఆ ఎదురుగా ఉన్న దేవలోక్ అనే ప్రాజెక్టు 60 ఎకరాలు, దాని ప్రక్కన ముంతాజ్ హోటలు, హయత్ హోటలు ఇవన్నీ కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారో అనేది ఇంతవరకు మాకు తెలియలేదండి. 406 జీవో ప్రకారము శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అలిపిరి, బాలాపల్లి, చిత్తూరు బార్డర్ వరకు కనెక్టింగ్ రోడ్స్ టు ఘాట్ 1, ఘాట్ 2 వరకు టీటీడీది పుణ్యక్షేత్రంది అని జీవో ఒకటి ఉందండి మన దగ్గర. అయినా సరే టీటీడీ మాకు సంబంధం లేదంటుంది, తుడా మాకు సంబంధం లేదంటుంది. తుడా ఇప్పటికీ 2 సార్లు జీవోలు లెటర్స్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించి స్టాప్ కన్స్ట్రక్షన్ అని. అయినా కడుతున్నారు అంటే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఎవరు ఈ పని చేస్తున్నారు అని? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ
టీటీడీ కానీ స్పందించలేదు. ఎందుకు అది స్టాప్ చేయమని చెప్పటం లేదు. 406 జీవో ప్రకారము ఆ కొండ సానువు అదంతా పుణ్యక్షేత్రం కిందికే వస్తుందండి. ప్రపంచంలో ఎన్నో వందల వెంకటేశ్వర స్వామి గుడులు, ఎన్నో వందల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు కట్టించారు. ఈ పెద్ద గుడికి సంబంధించి 7 కొండలు దాని సానువులని మనం కాపాడుకోకపోతే హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది అని పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి ఈ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ చేసి ఈ స్థలాన్ని ఈ కట్టాలనుకున్న ఏదో ఆ కన్స్ట్రక్షన్స్ని దూరంగా కొండకు దూరంగా కట్టించాలని మేము ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము. ఈరోజు కలెక్టర్ని కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వస్తాము. ముందు కలెక్టర్కు ఈ విషయాన్ని నివేదిస్తాము. ఆయన చర్యలు తీసుకోకుంటే పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.